హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో మ్యాన్ ఇన్ లవ్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 7ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ సీన్లో జాంగ్లిన్ చేసిన పనికి లాయర్ బాబాకి అయితే చాలా కోపం వస్తుంది. జాంగ్లిన్కి అయితే చాలా భయం వేస్తుంది అనమాట. లాయర్ బాబు ఏమంటాడో ఏంటో అని చెప్పి ఇక్కడ లాయర్ బాబా అయితే అంటాడు, నువ్వు రోజు చేసిన పని కన్నా ఈరోజు అతిగా చేశావు, ఈరోజు చాలా దూరం కూడా వచ్చేసావు నా విషయంలో అని చెప్పి అంటాడనమాట. దీనివల్ల అందరూ హట్ అయ్యారు, నువ్వు కూడా దీంట్లో బాధపడ్డావు అని తెలిసి అంటాడు. ఆ మాటకి మన జాంగ్లిన్ అంటది, నాకు తెలీదు ఆవిడ మీ అత్తగారు అని చెప్పి. నేను మీ అత్తగారు అయితే నేను ఇలా చేసేదాన్ని కాదు, మీ అమ్మగారు అని చెప్పి అనుకున్నాను. ఆవిడతో నువ్వు కలిసి ఉంటున్నావు కదా అని నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను ఇలా అయితే చేయను అని చెప్పి అనేసరికి జాంగ్లిన్ అయితే అంటాడు, ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు చేసావంటే నేను అసలు ఊరుకోను. అయినా నువ్వు చేసిన పనికి ఈరోజు నువ్వు కూడా బాధపడ్డావు కదా, ఎందుకు నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న మన జాంగ్లిన్ అయితే చాలా బాధపడుతుంది. లాయర్ బాబు అలా మాట్లాడేశాడు అని చెప్పి ఇంకా తనైతే ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రోజు బాబు గారు అసలు కాల్ చేయలేదు, నన్ను కూడా చూడలేదు అని చెప్పి ఇంకా అప్పుడే మన హీరో అయితే అంబ్రెల్లా పట్టుకొని ఫ్లవర్ బుక్కే పట్టుకొని అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన మన హీరోయిన్ అయితే అనుకుంటుంది, ఇదంతా నా కోసమేనేమో, వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి హుడ్డీ ఏమో పైకి వేసుకొని వెళ్తూ ఉంటుంది అన్నమాట, హ్యాపీగా నవ్వుకుంటూ. హీరో దగ్గరికి అయితే ఇంకా అలా వెళ్ళేసరికి అప్పుడే హీరో దగ్గరికి అయితే ఒక అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి హీరోని అయితే హక్ చేసుకుంటుంది. ఇంకా హీరో కూడా ఆమెనైతే గట్టిగా హక్ చేసుకుంటాడనమాట. ఇదంతా హీరోయిన్ అయితే దూరం నుంచి చూస్తుంది. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి హీరో దగ్గరికి స్టాకర్ లాగా వెళ్తుందన్నమాట. హీరోకి కనబడకుండా అయితే చూస్తూ ఉంటుంది. హీరో అయితే ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇంకా హీరోయిన్ అక్కడ ఉండడం అనేది హీరో గమనిస్తాడు. ఇంకా హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకోవడంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ని చూసి హీరోయిన్ వెనకాల హీరోయిన్కి తెలియకుండా అయితే వస్తాడు. ఇంకా హీరోయిన్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, నేను మా ఇంటికాడ ఉంటాను, ఎక్కడుంటానేంటి అని చెప్పి అంటే, అవునా మీ ఇంటికాడ ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తాను కూర్చొని ఉన్నాను అనగానే, అవునా కూర్చొని ఉన్నావా, నాకేంటి మీ ఇల్లు చాలా పెద్దగా బస్ స్టాండ్ లాగా అనిపిస్తుంది, అంటే పక్కన పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, నేను కూడా మీ ఇంటి దగ్గరే ఉన్నానేమో అని చెప్పి అనేసరికి ఇంకా హీరోయిన్ అయితే ఫోన్ అనేది పెట్టేస్తుంది. చూసి ఇదంతా చేశాడా అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు, నువ్వు చూసావు కదా అదంతా అబద్ధం అని చెప్పి. నేనేం చూశాను, నేనేమీ చూడలేదు కదా, ఎందుకని నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అని చెప్పి అనగానే, సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నా గురించేనా అని చెప్పి హీరో అడిగితే, నీ గురించి ఏమీ కాదులే, ఆయన అవును నేను చూశాను, ప్రతి ఒక్కటి నాకు తెలిసిపోయింది, నువ్వు మళ్ళీ నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పి అంటే, అవునా ఏం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దా అంటే, నాకు ఈ విషయం అయితే చెప్పు, నువ్వు ఎందుకని నాకు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు, నెక్స్ట్ కూడా ఎందుకు చేయలేదు నాకు చెప్పు అనగాని, నేను నీకు ఫోన్ చేయలేదు బాగానే ఉంది, కానీ నువ్వేం చేసావు, నువ్వేనా నాకు కాల్ చేయొచ్చు కదా, లేకపోతే మెసేజ్ అనేది చేయొచ్చు కదా, నువ్వు కూడా మెసేజ్ కాల్ ఏమీ చేయలేదు కదా, ఎందుకని నన్ను అంటున్నావు అనగాని, సరే పో అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోతుంటే మన హీరో అయితే వెంటనే హీరోయిన్ చేపట్టుకొని లాగి గట్టిగా అయితే హక్ చేసుకొని కిస్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, హే ఏం చేస్తున్నావు పోరా అని చెప్పి హీరోయిన్ అయితే గెంటేస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నా వెనకాల అయితే రాకని చెప్పి హీరోతో చెప్పి వెళ్ళిపోయేసరికి హీరో అయితే వెనకాల వెళ్ళి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట, నువ్వు తప్పుగా అయితే అర్థం చేసుకోకు, తను నాకు ఫ్రెండ్ అవుతుంది, నాకే కాదు మా నలుగురికి కూడా తను క్లోజ్ ఫ్రెండ్ అండ్ మాకు పాత ఫ్రెండ్ కూడా అంతే అని చెప్పి హీరో అయితే చెప్తాడు. ఇంకా హీరోయిన్ కూడా హో అవునా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మన జాంగ్ అయితే వాళ్ళ చెల్లిని అయితే అడుగుతాడు, మనం ఈరోజు ఇటాలియన్ ఫుడ్ తింటాకి వెళ్దామా రెస్టారెంట్కి, నువ్వు కూడా రా అని చెప్పి అనేసరికి ఇక్కడైతే అంటదన్నమాట జాంగ్లిన్, నేనైతే రాను, నాకు పనిలో చాలా పనులున్నాయి, అయినా సరే నువ్వు ఒక్కడవే వెళ్ళు, ఇంతలా ఎదుగా ఒక్కడవే వెళ్ళలేవా అని చెప్పి తిడుతుంది. ఇంకా తనైతే అనుకుంటుంది, నేను రాకపోతేనే నీకు తోడుగా ఒకరిని అయితే పంపిస్తాను అని చెప్పి హీరోయిన్కి అయితే మెసేజ్ చేసి మన ఇద్దరం ఈరోజు నైట్ డిన్నర్కి అయితే వెళ్దాము అని చెప్పి అడ్రస్ అయితే పెడతాదన్నమాట. ఇక్కడ జాంగ్ అయితే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అనేది ఆర్డర్ ఇస్తాడు. ఇలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడే అక్కడ హీరోయిన్ అయితే చూస్తాడనమాట. ఇంకా హీరోయిన్ని చూసేసరికి అక్కడికి వెళ్తాడు. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఫుడ్ కోసమే వచ్చావా అంటే, అవును, నువ్వు ఒక్కడవే తింటున్నావా అని హీరోయిన్ అడుగుతుంది. అవును నేను ఒక్కడనే, మన ఇద్దరం కలిసి భోజనం అనేది చేద్దామని చెప్పి జాంగ్ అంటాడనమాట. ఇలా వీళ్ళిద్దరూ అయితే కలిసి భోజనం అనేది చేస్తాడు. ఇలా భోజనం చేసేసరికి ఇక్కడైతే హీరోయిన్ అంటదన్నమాట, ఈరోజు బిల్లు నేనే పే చేస్తాను అని చెప్పి తన కార్డ్ అయితే ఇస్తుంది. ఆ వెయిట్రెస్కి అయితే చెప్తుంది, దీనికి ఏ పాస్వర్డ్ లేదు, మీరు మనీ అనేది డిబేట్ చేసుకోవచ్చు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అక్కడ కార్డ్ అనేది ఇచ్చాక జాంగ్తో చెప్తుంది, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తుంది. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళగానే మన జాంగ్ అయితే ఆ వెయిట్రెస్ని మళ్ళీ పిలిచి హీరోయిన్ కార్డ్ అనేది తీసేసుకొని అక్కడ మళ్ళీ జాంగ్ కార్డ్ అనేది ఇస్తాడనమాట. ఇంకా ఆవిడ కూడా సరే అని చెప్పి కార్డ్ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు
చేస్తున్నప్పుడు ఆ కార్డ్ అనేది హీరోయిన్ వాళ్ళ వాలెట్లో పెడతాడు. ఇంకా అప్పుడే అక్కడ ఫోటో అయితే చూస్తాడనమాట. తన స్కూల్ డేస్ ఫోటో అనేది హీరోయిన్ ఒక వాలెట్లో ఉండడం చూసి తనకైతే డౌట్ వస్తుంది, హీరోయిన్ని తిను ప్రేమిస్తుందని చెప్పి. ఇంకా వెంటనే మన హీరో దగ్గరికి వెళ్ళి, నన్ను హీరోయిన్ ఏమైనా ప్రేమిస్తుందా, నీకు ఈ విషయం అనేది తెలుసా ఏంటి చెప్పు అని చెప్పి హీరోయిన్ అడుగుతాడు. ఇదంతా అడగగానే హీరో అయితే షాక్ అవుతాడు. ఎందుకురా నువ్వు నన్ను అడుగుతున్నావు, అది కూడా ఈ టైంలో వచ్చి కూడా అని చెప్పి అనేసరికి, లేదురా నువ్వు చెప్తావా లేదా నీకు తెలుసు కదా అంటే, మేమిద్దరం అంతా క్లోజ్ అయితే కాదని చెప్పి హీరో అంటాడనమాట. ఇంకా వెంటనే జాంగ్లిన్ దగ్గరికి వెళ్ళి జాంగ్లిన్ అయితే అడుగుతాడు, హీరోయిన్ నన్ను లవ్ చేస్తున్నానే విషయం నీకు ఎప్పుడో తెలుసు, అందుకే కదా నువ్వు నా ఫోటో కూడా తనకి ఇచ్చావు అనగానే, అవునన్నయ్య, అయినా అన్నయ్య నువ్వు తన దగ్గర ఏమీ తెలియనట్టే నటించన్నయ్య, లేకపోతే తను చాలా ఫీల్ అవుతుంది, ప్లీజ్ అన్నయ్య నాకు హెల్ప్ చేయని చెప్పి జాంగ్లిన్ అయితే అడుగుతుంది అనమాట జాంగ్ చాంగ్ని. జాంగ్ చాంగ్కి అయితే పిచ్ అనేది ఎక్కిపోతూ ఉంటుంది అనమాట ఇదంతా విని. నెక్స్ట్ డే హీరో అయితే అంటాడు, ఈరోజు కాంపిటీషన్ కదా అంటే, అవును అని హీరోయిన్ అయితే అంటది. సరే ఈరోజు కాంపిటీషన్కి వెళ్ళకు, నాతో పాటు ఉండు ప్లీజ్ అని చెప్పి హీరో అడిగేసరికి, నీకు తెలుసా నువ్వు లేకపోతే తాగేసి వచ్చావా, ఈరోజు నువ్వు ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నావు, నాకు ఈ కాంపిటీషన్ ఇంపార్టెంట్ అని అనగానే, లేదు నువ్వు ఈరోజు జాంగ్ చాంగ్ని చూస్తావు, నాకు వాడిని చూడడం కూడా ఇష్టం లేదు అని చెప్పి అంటాడనమాట. ఏమైంది పొద్దుటే బాగా తాగేసావేంటి, నేను కోచ్ని, అక్కడికి వెళ్ళకపోతే ఎలాగా చెప్పు, నాకు ఈ కాంపిటీషన్ ఎంత ఇంపార్టెంటో జాంగ్ చాంగ్కి అంత ఇంపార్టెంట్, ఇలా మాట్లాడుకు అని చెప్పి అంటది. ఇంకా అక్కడికైతే వెళ్తాదన్నమాట. జాంగ్ చాంగ్తో అయితే మాట్లాడుతూ ఉంటే జాంగ్ చాంగ్ మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు ఉంటాడు. ఇంకా అప్పుడే మన హీరో కూడా అక్కడికి వస్తాడనమాట. ఇలా గేమ్ అంతా ఆడుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ అయితే రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటారు, ఎందుకంటే గేమ్లో వీళ్ళందరూ విన్ అయ్యారు కాబట్టి. ఇక్కడ హీరోయిన్ అయితే అంటదనమాట, ఈరోజు జాంగ్ చాంగ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు, నేను తన స్కోర్ అంతా చూశాను, తన పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి అనేసరికి జాంగ్ చాంగ్ అయితే సరే అని చెప్పి కొంచెం అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడతాడనమాట. ఇక్కడ జాంగ్ చాంగ్ని కొందరు కొలీగ్స్ మాట్లాడడంతో అక్కడికి వెళ్తాడు. కానీ మన హీరోకి అయితే ఇదంతా చూసి కోపం వచ్చి హీరోయిన్ అయితే బయటికి తీసుకువచ్చేస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకని నన్ను బయటికి తీసుకువచ్చేసావు అని చెప్పి హీరోయిన్ అయితే గట్టిగా అడిగేసరికి హీరోకి అయితే కోపం వచ్చేస్తుంది. ఏంటి నీకేమైనా పిచ్చా, వాడు నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అది కూడా నీకు తెలియట్లేదా, వాడికి తెలిసిపోయింది నువ్వు వాడిని ఇష్టపడుతున్నావని చెప్పి, అందుకే నిన్ను వాడు దూరం పెట్టాలని చెప్పి అనుకుంటున్నాడు, ఇది కూడా తెలియకుండా పిచ్చిదానిలాగా వాడి దగ్గర మాట్లాడుతున్నావు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే షాక్లో ఉండిపోద్ది, తెలిసిపోయిందని చెప్పి ఇంకేమీ మాట్లాడుకుంటా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి చాలా అంటే చాలా బాధపడుతుంది అనమాట. ఇంకా తను అవాయిడ్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ని అయితే గుర్తు తెచ్చుకుంటుంది. ఇక్కడ మన హీరో అయితే తాంగ్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గురించి అయితే అంటాడనమాట. తన మూడ్ అసలు బాగాలేదు, కొంచెం నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అని అడిగేసరికి, ఇది మాట్లాడడానికి నన్ను పిలిచావా ఏంటి, అయినా ఏం జరిగిందని చెప్పి తన గురించి నువ్వు ఎందుకు అంతలా పట్టించుకుంటున్నావని చెప్పి తాంగ్ అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, ఎందుకంటే నేను తన్ని ప్రేమిస్తున్నాను కదా, తన్ని ప్రేమించినందుకైనా నేను తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తాంగ్తో అనేసరికి తాంగ్ కూడా సరే అంటది. జాంగ్ చాంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోయిన్తో అయితే అంటాడు, నీతో నేను కొంచెం మాట్లాడాలని చెప్పి. హీరోయిన్ అయితే నేనేమీ మాట్లాడలేను వెళ్ళిపో అని చెప్పి అంటది. ఆ మాటకి జాంగ్ చాంగ్ అంటాడు, నాకు తెలుసు నీకంతా తెలుసు అని చెప్పి, కానీ నీ దగ్గర నేను నటించాలని అనుకోవడం లేదు, నాకు నీ ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం అండ్ నీ ఫ్రెండ్షిప్ని కూడా కోల్పోవాలని చెప్పి అనుకోవడం లేదు అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నీకు తెలుసు కదా అండ్ ఇది కూడా విను, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇది ముందు నిన్ను ఇష్టపడ్డాను కానీ ఇప్పుడైతే ఇష్టపడట్లేదు, నేను చాలా నిజాయితీగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను, నువ్వు నా ఫ్రెండ్ అయిన తాంగ్ ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి అంటదన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి తాంగ్ అండ్ హీరో వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడుకుంటా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ జాంగ్ చాంగ్ అయితే హీరోతో అంటాడు, నువ్వు తాంగ్తో వచ్చినందుకు నాకేమీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వక్కలేదు, నాకంతా తెలుసు నువ్వు తన గురించి వెళ్ళావని చెప్పి తాంగ్ దగ్గరికి అనగానే ఆ మాటకి హీరో అయితే అంటాడు, కానీ నువ్వు మాత్రం నాకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి, హీరోయిన్తో ఏం మాట్లాడావో నాకు చెప్పు అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి జాంగ్ చాంగ్ అయితే అంటాడు, నేను తన దగ్గర నటించలేకపోయాను అంటే తన దగ్గర అబద్ధం కూడా చెప్పలేకపోయాను, అందుకే తనకి క్లారిటీగా అంతా చెప్పేశాను, నాకు అంతా తెలిసిపోయింది అని చెప్పి, అండ్ తన దగ్గర అతి నిజాయితీగా ఉండాలని చెప్పి అనుకున్నాను అనగానే, ఆయన ఈ విషయం నీకు తెలుసు కదరా, తను నన్ను ఇష్టపడుతుందని తెలిసినా నువ్వెందుకని నా దగ్గర చెప్పలేదు, నా దగ్గర ఎందుకు నటించావు, నువ్వు నా ఫ్రెండ్వా తన ఫ్రెండ్వా అని అడిగేసరికి, ఏం చెప్పండిరా, తను నిన్ను ఇష్టపడుతుంది అంటే నువ్వేమో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన తాంగ్ని ఇష్టపడుతున్నావు, కానీ నేను హీరోయిన్ని ఇష్టపడుతున్నాను, నేను ప్రేమిస్తున్న అమ్మాయి తిరిగి నిన్ను ప్రేమిస్తుంది నన్ను కాదు అని ఎలా చెప్పమంటావు అని హీరో అడిగేసరికి, నువ్వెందుకు ఈ విషయం అంతా ముందే చెప్పలేదు, నాకు చెప్పుంటే ఇదంతా జరగకపోదును కదా అంటే, ఏం చెప్పాలి, నేను ప్రేమించే అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది, నువ్వు నచ్చావు తనకి, నువ్వు వెళ్ళరా
అని చెప్పరా అని చెప్పి హీరో అయితే ఎటకారంగా అంటాడనమాట. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదురా, నువ్వు నీ విషయం సాల్వ్ చేసుకోవాలని చెప్పి చాలా స్వార్థంగా ఆలోచించావు, కానీ ప్రాబ్లం అంతా తనకిచ్చేసావు. ఇప్పుడు తన బాధపడాల్సి వస్తుంది, నువ్వు కాదు. తన విషయం ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు తాంగ్ని పాడేయడానికి తన్నే హెల్ప్ అడిగావు, ఎంత బాధపడి ఉంటుందిరా అని చెప్పి అనేసరికి ఇదంతా రియలైజ్ అయిన జాంగ్ చంగ్ అయితే చాలా బాధపడతాడనమాట. తనకి ఏం మాట్లాడాలో ఏంటో అసలు అర్థం కూడా అవ్వదు. నెక్స్ట్ డే హీరోయిన్ అయితే ఇదన్నిటికి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళ నానమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉందామనుకుంటుంది అనమాట. వాళ్ళ నానమ్మ కూడా హీరోయిన్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది, నా మనవరాలు వచ్చేసిందని. ఇక్కడ మన లాయర్ బాబా అయితే చెప్తాడనమాట హీరోకి అండ్ జాంగ్ చంగ్కి, హీరోయిన్ మన కోచ్ కింద ఉండనని చెప్పి క్విట్ చేసేసింది, మనం కొత్త బాస్కెట్బాల్ కోచ్ని అయితే వెతుక్కోవాలని చెప్పి అంటాడనమాట. ఇది విన్న మన హీరోకి జాంగ్ చంగ్కి ఏమీ అర్థమవదు. జాంగ్ చంగ్ అయితే అంటాడు, నేను తనతో మాట్లాడతాను, తనే మనకి కోచ్ కింద ఉండాలి, నేను ఇప్పుడే తనకైతే ఫోన్ చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే అయితే మన లాయర్ బాబు అంటాడు హీరోతో, నువ్వు తనకి క్లోజే కదరా, నువ్వు ఫోన్ చేయొచ్చు కదా, వాడిని ఎందుకు ఫోన్ చేయమంటున్నావు అని అనగానే హీరో అయితే చెప్తాడనమాట, తనకి కొంచెం ప్రశాంతత కావాలని నాకైతే చెప్పింది, అందుకే నన్ను ఫోన్ చేయొద్దంది, అందుకే నేను ఫోన్ చేయట్లేదు అనగానే ఈ మాటలన్నీ ఇక్కడ జాంగ్ చంగ్ వింటాడనమాట. ఇంకా జాంగ్ చంగ్ అయితే అర్థమవుతుంది హీరో హీరోయిన్ని లవ్ చేస్తున్నాడు కదా. ఇంకా జాంగ్ చంగ్ అయితే అంటాడు, సరే నువ్వే కాల్ చేయి, నువ్వే తనకి కాల్ చేసి మాట్లాడు అని చెప్పి అనేసరికి ఇంకా హీరో కూడా హీరోయిన్కి కాల్ చేస్తాడనమాట. కానీ అక్కడ హీరోయిన్ అయితే ఫోన్ ఎత్తదు. హీరోయిన్ వాళ్ళ నానమ్మ గారు ఫోన్ ఎత్తి, హీరోయిన్ ఇక్కడైతే లేదు, నేను వాళ్ళ నానమ్మని, ఏం కావాలో చెప్పు బాబు, హీరోయిన్కి ఫోన్ అనేది ఇవ్వనా అని చెప్పి అడిగేసరికి, ఆ వద్దు నానమ్మ, నేను మీతోనే మాట్లాడాలి, నేను తనతో పర్సనల్గా వచ్చి మాట్లాడాలనుకుంటున్నా, కొంచెం మీరు ఎక్కడుంటారో అడ్రస్ అనేది చెప్పొచ్చు కదా నానమ్మ అని హీరో అడిగేసరికి ఇంకా నానమ్మ గారు కూడా సరే బాబు అని చెప్పి అడ్రస్ అయితే చెప్తారన్నమాట. ఇంకా వెంటనే హీరో అయితే అడ్రస్ అనేది ఒక టిష్యూ పేపర్ మీద రాసుకుని ఉంటాడు. జాంగ్ చంగ్ అండ్ హీరో ఇద్దరు అయితే హీరోయిన్ ఒక హోమ్ టౌన్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరతారన్నమాట. కానీ ఒకరి ముఖం ఒకరైతే చూసుకోకుండా ముఖాలు అయితే తిప్పేసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ నానమ్మ గారితో ఫుడ్ అనేది తింటూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఒక నైబర్ ఆంటీ అయితే వస్తుందన్నమాట. హీరోయిన్కి ఒక బ్లైండ్ డేట్ సెట్ చేయాలని చెప్పి తన అల్లుడిని కూడా తీసుకువస్తుంది. నువ్వు గుర్తుపట్టావా, చిన్నప్పుడు వీడు చాలా లావుగా నీతో అయితే ఆడుకునేవాడు, వీడు కూడా ఇప్పుడు పెళ్ళేడుకు వచ్చాడు, నువ్వు కూడా పెళ్ళేడు అమ్మాయివే కదా, ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పి అంటదన్నమాట. హీరోయిన్ అయితే కొంచెం మొహమాటంగా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ఆవిడైతే పిల్లలిద్దరూ మాట్లాడుకుంటారు నానమ్మ గారు, పద అమ్మని అయితే వెళ్ళిపోదామని చెప్పి హీరోయిన్ వల్ల నానమ్మని అయితే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారన్నమాట. అది కాదమ్మా అని చెప్పి ఆవిడ చెప్తున్నా వినిపించుకోరు. ఇంక ఇక్కడ ఈ పర్సన్ అయితే అంటాడనమాట హీరోయిన్తో, మనం ఎప్పుడు చిన్నప్పుడు కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలుస్తామని అసలు అనుకోలేదని చెప్పి అనగానే హీరోయిన్ కూడా హాహా అంటదన్నమాట. ఇక్కడికి అప్పుడే హీరో అండ్ జాంగ్ చంగ్ కూడా వస్తాడు. వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకోవడం జాంగ్ చంగ్ అండ్ హీరో కూడా వింటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అడుగుతాడు, పెళ్ళయ్యాక కూడా నువ్వు వర్క్ చేస్తావా అని చెప్పి. హీరోయిన్ అయితే అంటది, నేను పెళ్ళైనా వర్క్ చేస్తాను అని చెప్పి. ఆ మాటకి తనైతే అంటాడు, నువ్వు ఇంతలా వర్క్ చేసావు కదా, ఆ ప్లేస్లో ఎప్పుడైనా ఫ్లాట్ అనేది కొన్నావా, నువ్వేమి పెళ్ళయ్యాక వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నా సంపాదన అనేది మన ఇద్దరికి సరిపోతుంది, పిల్లలకు కూడా సరిపోతుంది, నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, నేను బాగానే సంపాదిస్తున్నాను అని చెప్పి ఆ పర్సన్ చెప్పేసరికి ఇక్కడున్న జాంగ్ చంగ్ అయితే అంటాడు, మనం చాలా డబ్బున్న వాళ్ళం కదా, ఈ పర్సన్కి తెలియదు అనుకుంటా, మనం ఇప్పుడు హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చామని, అసలే హెలికాప్టర్లో రావడం వల్ల 15 నిమిషాలు ఇక్కడికి వచ్చేసామని చెప్పాను. కానీ హీరో కూడా అవునరా, మనలాంటి డబ్బున్న వాళ్ళ కష్టాలు ఎవరికి తెలుసు అని చెప్పి అంటాడు. ఇదంతా విన్న హీరోయిన్ అయితే ఆ పర్సన్కి అయితే చెప్పేస్తుంది, నాకు పెళ్లి మీద ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అనుకున్న అమ్మాయిని అయితే నేనైతే కాదు, సారీ, నేను ఈ లేట్ని రిజెక్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్తారా అని చెప్పి ఆ పిల్లోడిని అయితే గౌరవంగా అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా వెంటనే మన జాంగ్ చంగ్ దగ్గరికి హీరో దగ్గరికి కూడా వెళ్తాదన్నమాట. ఇంకా జాంగ్ చంగ్ అయితే ఫుల్గా తిడుతుంది, ఏంటి నువ్వు హెలికాప్టర్ మీద వచ్చావా, ఎక్కడ పార్క్ చేసావు ఈ చిన్న ఊర్లో, చెప్పు నీ హెలికాప్టర్ని అనగానే ఏదో సరదాగా చెప్పాము అంతే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. వెంటనే హీరో అండ్ జాంగ్ చంగ్ అయితే టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారన్నమాట. ఇక్కడ జాంగ్ చంగ్ అయితే అంటాడు, నేను విన్నాను నువ్వు కోచ్ కింద మానేసావని, కానీ నాకు మీరే కోచ్ కింద కావాలి, మా నలుగురికి నువ్వు కోచ్ కింద ఉండొచ్చు కదా, నీ ఉంటేనే మమ్మల్ని బాగా ట్రైన్ చేయగలవు అనగానే హీరోయిన్ అయితే అంటదన్నమాట, మీరు ఆపుతారా, నేను ఎందుకని ఇక్కడికి వచ్చానో నీకు తెలుసా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ జాంగ్ చంగ్ అంటారు, నువ్వు బ్లైండ్ డేట్ కోసమే కదా ఇక్కడికి వచ్చావు అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, బ్లైండ్ డేట్ లేదు, తొక్కలేదు, నేను మీ ఇద్దరి నుంచి దూరంగా ఉందామని చెప్పి కొంచెం ప్రశాంతత కోసం వచ్చాను, కానీ మీరైతే వచ్చి మళ్ళీ నాకు తలనొప్పి అని అయితే ఇచ్చేశారు, అసలు మీకేమైనా అర్థం పద్ధం ఉందా, ఎందుకు వచ్చారు
వచ్చారు ఇక్కడికి అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే నానమ్మ వచ్చి, బాబు మీరు ఇంకా భోజనం అనేది చేయలేదా, భోజనం అనేది చేయండి, మీకోసం ఇంకా వంటలు అనేవి వండి పెడతాను అని చెప్పి అంటదన్నమాట. ఇంకా నానమ్మ అలాగనేసరికి హీరో అండ్ జాంగ్ చంగ్ కూడా అక్కడే ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే జాంగ్ చంగ్తో మాట్లాడి అంతా సార్ట్ అవుట్ చేసేసుకుంటుంది అనమాట. ఇంకా అలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా హీరో కూడా చెప్తుంది అనమాట, నువ్వు నా లైఫ్లో చాలా అంటే చాలా హెల్ప్ చేశావు, నేను బాధగా ఉన్నప్పుడు కూడా ఆనందాన్ని ఇచ్చావు, ఇలా చేసావని నేను ప్రేమించలేను కదా అని చెప్పి అనగానే, నువ్వు మళ్ళీ నన్ను రిజెక్ట్ చేస్తున్నావు కదా, దీంతో 2 సార్లు నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నట్టు, త్వరలోనే నువ్వు 3 సార్లు ఒక పర్సన్ని డంప్ చేయాలనుకున్నది కళ నెరవేరబోతుంది. అయినా ఇది నీ నిర్ణయం, నీ నిర్ణయంలో నేనైతే ఇన్వాల్వ్ అవ్వను. సరే నువ్వు నీ నిర్ణయం చెప్పావు కదా, ఇంకా ఉంటాను అని చెప్పి హీరో అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు, నేను చేసింది కరెక్టే కదా, నాకు దీని మీద ఉంది ఏం ఫీలింగ్స్ అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ ఇచ్చిన ఒక టాయ్ అనేది ఉంటుంది కదా, ఇంకా వెంటనే హీరో అయితే అది తీసేసి పక్కనైతే పాడేస్తాడనమాట. ఇష్టం లేనప్పుడు తన థింగ్స్ నాకెందుకు అని చెప్పి అనుకుంటాడు. ఇంకా తన డైలీ లైఫ్లో తన బిజీ అయిపోతాడనమాట. ఇక్కడ మన లాయర్ బాబుకి ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. తన అత్తగారు అయితే తను ఉన్న ఇల్లుని అమ్మేయడంతో ఇక్కడ తను ఉండడానికి ప్లేస్ అయితే ఉండదు. ఇంకా అలా లేకపోవడం వల్ల ఇక్కడ జాంగ్ చంగ్ అయితే అంటాడనమాట, నువ్వు అక్కడికి ఇక్కడికి ఎందుకురా వెళ్ళడం, మా ఇంట్లోనే ఉండొచ్చు కదా, నువ్వు నేను అయితే ఉందాం. అండ్ ఇంకోటిది ఏంటంటే మనతో పాటు మా చెల్లి జాంగ్లీన్ కూడా ఉంటుంది, తను ఉండడం వల్ల నీకేమాత్రము ప్రాబ్లం లేదంటే నువ్వు మా ఇంటికి అనేది వచ్చేయ్ అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి ఇక్కడ మన లాయర్ బాబు అయితే ఏమీ మాట్లాడు, ఆలోచించుకుంటానని చెప్పి అంటాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.